బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్సీ కవిత తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. పార్టీ నుంచి పూర్తిగా తెగదింపులు చేసుకునేందుకు కవిత కూడా సిద్ధమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చుట్టూ ఉండే నేతలపై తీవ్ర విమర్శలు చేసిన కవిత ఇప్పుడు సస్పెన్షన్ కు గురయ్యారు. ఆమె కొత్త పార్టీ పెడతారన్న ఊహాగానాలు కూడా వస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య తన ఎమ్మెల్సీ పదవిని కొనసాగించాలా లేదా అన్న విషయంపై ఆమె దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ పదవిపై బీఆర్ఎస్ ఫిర్యాదు చేయకముందే ఆ పదవిని వదులుకోవాలని కవిత నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ పదవికి రాజీనామాతో పాటు బీఆర్ఎస్ నుంచి తనను సస్పెండ్ చేసిన పరిణామాలపై కవిత మీడియా సమావేశం నిర్వహించనుంది. ఇక ఈ సమావేశంలోనే తన భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ కూడా ప్రకటించవచ్చని సమాచారం. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ తో పాటు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసును ఎదుర్కొంటున్నారు కవిత. రాజీనామా చేసే ముందు ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని దీనిపై అన్ని విధాలుగా ఆలోచించే అవకాశం ఉంది. రెండు 2014 నుంచి 2019 మధ్య నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు కవిత. 2020లో నామినేటెడ్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆమె పదవీ కాలం 2026 వరకు కొనసాగనుంది. కవిత తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునే ముందు ఆయా అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఈ మధ్యకాలంలో ఎదురవుతున్న పరాజయాలు, పార్టీ భవిష్యత్తుపై అనిశ్చిత వేళ కవిత వ్యవహారం కీలకంగా మారింది. అయితే కవిత సస్పెన్షన్ కేవలం ఒక రాజకీయ నిర్ణయం కాదు. ఇది బీఆర్ఎస్ అంతర్గత సంక్షోభానికి ఒక స్పష్టమైన సంకేతం. పార్టీలో విభేదాలు, నాయకత్వ పోరాటాలు ఇంకా కొనసాగుతున్నాయని ఈ ఘటన రుజువు చేసింది. ఆమె తన శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేస్తారా లేదా కొత్త పార్టీని స్థాపిస్తారా అనేది తెలంగాణ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో సంచలనం సృష్టించవచ్చు. ఈ పరిణామం బీఆర్ఎస్ భవిష్యత్తుపై, తెలంగాణ రాజకీయాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపనుంది.